ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనుంది. మొత్తం 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే వీరిలో ప్రధాన పోటీ మాత్రం పీడీఎఫ్ అభ్యర్థి విజయగౌరి, పీఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాసులు నాయుడు, ఏపీటీఎఫ్ బలపరుస్తున్న అభ్యర్థి ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మల మధ్య కనిపిస్తోంది. ఈ సందర్భంగా విశాఖలో సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మ 99 టీవీతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు. 2024 సాధారణ ఎన్నికల్లో మార్పు కోసం తాము చేసిన కృషి గుర్తెరిగి ఉపాధ్యాయులు తనను గెలిపిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ముందుకు వేస్తా ఉన్నాను. ఉపాధ్యాయులు 2019లో ఏ విధంగా అయితే సహకారం అందించారో అదే సహకార సంకల్పాన్ని మరి ఆ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నారని వాళ్లే చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా 100% వాళ్ళ తాలూకు అభిమానాన్ని చొరగొని మళ్ళీ శాసన మండలి అడుగు పెడతాననే నమ్మకం నాకు ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి మంచిగా ఎప్పుడైతే ఉంటుందో ఆ మంచి వెనకాతల ఎప్పుడు వ్యవస్థ ఉంటుందని చెప్పి మరొకసారి నిరూపించడానికి మా ఓటర్స్ అయితే ఉన్నారని ఉపాధ్యాయ ఓటర్స్ మీ ద్వారా తెలియజేసుకో. ఏంటంటే పార్టీల పరంగా చాలామందికి చాలా అనుమానాలు అయితే ఉండొచ్చేమో. ఏ ఒక్కరు కూడా ఉపాధ్యాయ ఎలక్షన్ విషయంలో అయితే మాత్రం ఇండైరెక్ట్గా వాళ్ళు వెనకాతల ఉండి సపోర్ట్ చేస్తారేమో, ప్రత్యక్షంగా వాళ్ళైతే మాత్రం దీంట్లో ఇన్వాల్వ్ కావాలని నేను మీకు అయితే తెలియజేసుకుంటా ఉన్నాను. ఒకటి మాత్రం వాస్తవం, ఏదైతే మొన్న జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అయితే అవునామండి, జనరల్ ఎలక్షన్ అయితే అవునామండి, ఒక మంచి వ్యవస్థ కోసం, మార్పు కోసం మా వంతు మరి కృషి చేశామో అది ఈ రోజున కూడా మరి మంచి వాతావరణంలో తోడ్పడి మా గెలుపు కూడా వారు దోహదం చేస్తారని ఒక ఆశాభావం